ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అంటే ఇప్పుడు ఈ వరద రాజకీయాలపై అటు వైసీపీ అటు టీడీపీ ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు విజయవాడ వరదల్ని ఎవరు నియంత్రించారు? అంటే సీఎమా లేకపోతే జగనా? అంటే ఏం చెప్తారు? విజయవాడ వరదని నియంత్రించడంలో ఎవరు సక్సెస్ అయ్యారంటారు? వరదల్ని ఇప్పుడు నియంత్రించింది అక్కడ చంద్రబాబు. జగన్ గారు అధికారంలో లేడు కదా ఆయన టైంలో. అంటే 5 ఏళ్ల విధ్వంసం వల్లనే వరదలు వచ్చినాయి. జగన్ చేసిన 5 ఏళ్ల విధ్వంసం వల్లే నిమ్మల రామానాయుడు కామెంట్ చేస్తున్నాడు. రామానాయుడు ఆయన ఆయన ఒక మంత్రి, మనం ఏం చేస్తాం వినాలి. జగన్ కి వాగులు తెలీదు, వంకలు తెలీదు తెలుసు. ఆయన మరి ఆయన ఉన్నాడు కదా, ఆయన నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 చాలా తెలివిగా చెప్పాడా, మోసం చేయడానికి చెప్పాడా? సూపర్ 6 హామీల గురించి మాట్లాడమనండి. అది తెలివిగానా లేకపోతే మోసం చేయడం? అంతకంటే పెద్ద విధ్వంసం ఏముంటుంది? వాలంటీర్ల వ్యవస్థను విధ్వంసం చేసింది ఎవరు? సచివాలయ వ్యవస్థను విధ్వంసం చేసింది ఎవరు? రేషన్ షాపులు డబ్బు బియ్యం ఇంటికి తీసుకెళ్తుంటే దాన్ని విధ్వంసం చేసింది ఎవరు? అసలు వ్యవస్థల్ని అతను ఎస్టాబ్లిష్ చేసి పేద ప్రజలందరికీ ఇంటికే పౌర సదుపాయాలు అందిస్తే వాటన్నింటిని విధ్వంసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఏమో గొప్ప విషయం అంట, సేవలు అందించిన జగన్ ప్రభుత్వం ఏమో విధ్వంసం అంట. ఏంటంటే వాళ్ళకి ఈ డైలాగులు చెప్పటం, జగన్ని మోసం చేయటం, ఇదే కార్యక్రమం తప్ప రామానాయుడు గారికి అంత గొప్ప నేర్పరి, అంత గొప్ప మేధావి అయితే మరి వరద వస్తుందని తెలుసు కదా, మరి ఏం చేస్తున్నారని ఇరిగేషన్ వాళ్ళని అడిగి దానికి తగ్గట్టుగా చేసి ఉండొచ్చు కదా. ఆయన ఫెయిల్యూర్ని ఎదుటి వాళ్ళ మీద రుద్దటం ఏంటి? గళ్ళు ఏ కారణం వల్లన్నా గళ్ళు గళ్ళు పడితే ఎప్పుడైనా పడుతూ ఉంటాయి. అనేక సార్లు ఇప్పుడు నాగార్జున సాగర్కి కూడా 2 లెఫ్ట్ కెనాల్కి గండి పడింది, మునేరుకి గండి పడింది. మరి దానికి కూడా జగనే కారణమా? తెలంగాణలో జరిగింది దానికి కూడా. ఇవన్నీ ఏంటంటే ఏదో ఆడలేక మధ్యలో అన్నట్టుగా నిమ్మల రామానాయుడు, చంద్రబాబు వీళ్ళంతా ఏం తోచక ఎట కూడా దాన్ని డైవర్ట్ చేయడం కోసం జగన్ గారి మీద, జగన్ గారి ప్రభుత్వం మీద ఆరోపిస్తుంటారు. దానికి పరిష్కారం లేదు. అది వాళ్ళు అట్లా మాట్లాడుతూనే ఉంటారు, మనం వైసీపీ వాళ్ళు సమాధానం చెప్తూనే ఉంటారు, నడుస్తూ ఉంటాయి. అటువంటి వాటిని మాబోటి వాళ్ళని అడిగితే ఏమవుతుందంటే వాస్తవం చెప్పాల్సి వస్తుంది. వీళ్ళు చేసిన మోసాలు. ఇప్పుడు జగన్ గారి టైంలో ఫలానా తప్పు జరిగిందని చెప్తే అది వేరే విషయం, కానీ అది చెప్పకుండా ఇంకేముంది, అది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది, ఇసుకని తవ్వకాలని ఇట్లా ఏదో చెప్తుంటారు. మరి ఏ టైంలో కూడా జరిగినాయి కదా. వీళ్ళు వచ్చిన తర్వాత ఎంత అరాచకంగా జరిగినాయి ఇసుక తవ్వకాలు, ఈ కట్టల తవ్వకాల మీద చాలా వార్తలు వచ్చినాయి. మరి ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? ఈ 3 నెలల్లో జరిగిన విధ్వంసం వల్లే ఈ వరద. దాంట్లో ఏం సందేహం లేదు. నిమ్మల రామానాయుడు గారు చెప్పని, పవన్ కళ్యాణ్ గారు చెప్పని, ఇంకెవరు చెప్పినా కూడా కావాలంటే వాళ్ళ బ్యాండ్ వాళ్ళు వాయించుకోమనండి. కానీ ఎదుటాడి మీద బురద వేసి తప్పించుకోవాలని ఉంటే ఈ ఎల్లకాలం జనాన్ని మోసం చేయలేరు, కొన్నిసార్లు చేయగలుగుతారు.